హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వ్లాగ్స్లో అయితే నేను ఈవినింగ్ స్నాక్స్కి పానీపూరి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను పానీపూరి ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి. ఇవి పానీపూరి బిళ్ళలండి, రెడీమేడ్వి. పానీపూరి కిట్ ప్యాకెట్లో దొరుకుతున్నాయి. ఇవి సూపర్ మార్కెట్ మోడ్లో దొరుకుతాయండి. నేను బాండీలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. పానీపూరికి ముందుగా కావాల్సినవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నానండి. ఇవి పానీపూరి బిళ్ళలు. తర్వాత రెండు పొటాటోస్ను మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి, కొద్దిగా సాల్ట్ వేసేసి. తర్వాత ఇవి బఠానీలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఈ పానీ కోసం అండి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పానీపూరి బిళ్ళలను ఆయిల్లో వేసి చింతపండు పులుసుకు నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పూరీలను అందులో వేసేసుకొనేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పూరీలు మాదిరి పొంగుతున్నాయో. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి కదండి. ఇలా బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా మనకు కావాల్సిన అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుతూ వేయించుకోవాలండి, లేకుంటే ఒక సైడ్ పొంగుతాయి, ఒక సైడ్ అట్లాగానే ఉండిపోతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటాయి కదండి పానీపూరి. సేమ్ బయట బండి మీద దొరికే పానీపూరి టేస్టే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మనకు కావాల్సిన పానీపూరీలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొటాటోస్ని, ఆలూస్ని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిచ్చేసి మెత్తగా మెదుపుకోవాలి. బఠానీలు కూడా ఉడికించి పెట్టుకున్నాను. వీటిలో సగం బఠానీలని మిక్సీకి వేసి ఆడించుకోవాలండి, బరకగా. రెండిట్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాను కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఇట్లా కచ్చాపచ్చాగా ఆడించుకొని పెట్టుకున్న తర్వాత ఆలూను మెత్తగా మెదుపుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇది పానీపూరిలోకి స్టఫ్ మసాలా అండి. ఇట్లా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం మిక్సీ ఆడించి పెట్టుకున్నాం కదండి, బఠానీ కచ్చాపచ్చాగా ఆడించి పెట్టుకున్నది అది కూడా వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనం బఠానీలు ఉడకబెట్టుకొని వంపుకున్న వాటర్ కూడా ఉన్నించుకుంటే దీంతో కలిపేసుకోవచ్చండి. నేను అవసరం లేదనేసి పక్కన పెట్టేశాను. ఆ వాటర్ కూడా వేసుకుంటే గ్రేవీ మాదిరి వస్తుంది. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన మిక్సీ కాడిచ్చి పెట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొన్ని బఠానీలు వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఆలూను బఠానీలను బాగా మెదుపుకోవాలండి మెత్తగా. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను కాబట్టి కాస్త మనం తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసుకున్నాను అండి, చిన్న స్పూను. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, వేయించి పౌడర్ చేసుకున్న పొడి అండి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా పౌడర్. చాట్ మసాలా వేసుకుంటే మనం బయట చేసుకున్న పానీపూరి టేస్ట్ వస్తుందండి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొనేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మెదిపినట్టుగా కలుపుకోవాలా, బాగా అంతా కలిసిపోతుంది. ఇది మన పూరీలోకి స్టఫ్ అండి, మసాలా ఆలు బఠానీ మసాలా స్టఫ్. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పానీ ప్రిపేర్ చేసుకుందామండి.
ఇలా ఆనియన్స్ కొత్తిమీర అన్నీ వేసేసుకొనేసి బాగా మెదిపేసి మసాలా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీంతో సన్నకార పులుసు ఉంటే అది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. నేను నెక్స్ట్ పానీ ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, సేమ్ క్వాంటిటీ అండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు. నా దగ్గర అల్లం అనేది సపరేట్గా లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్పూన్ మీద చిన్న స్పూన్ వేసుకున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ముందు నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొనేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని అంతా వడగట్టుకోవాలండి. మన పులుపుని బట్టి మనం వాటర్ తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వడగట్టుకోవడం వల్ల ఆ పిప్పి అనేది మనకు పానీలో ఉండకుండా ఉంటుంది. బాగా కలిపేసేసుకునేసి మనకు పానీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. పులుపు ఉప్పునన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అంతా బాగా కలిపేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకున్నాను 1 స్పూను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఎండు కారం పొడి 1 స్పూను, సాల్ట్ వేసుకోవాలండి. నల్ల ఉప్పు అయితే బాగుంటుంది. నా దగ్గర నల్ల ఉప్పు లేదు కాబట్టి బ్లాక్ సాల్ట్, నేను మామూలు సాల్టే వేసుకున్నాను. చూశారు కదండి, ఇట్లా పూరి పానీ మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా పూరీకి హోల్ పెట్టేసుకొని దాంతో మసాలా స్టఫ్ చేసుకొని కాస్త 1 స్పూన్ పానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.